హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మధుర స్వప్నం కథ తర్వాత భాగం తెలుసుకుందాం. శాంతమ్మ గారు కృష్ణని భోజనానికి రమ్మని పిలుస్తుంది. కృష్ణ భోజనానికి వెడతారు. కృష్ణకి ఎవరూ లేరని తెలుసుకున్న శాంతమ్మ గారు అయ్యో పాపం అంటూ నొచ్చుకుంది. మనిషికి డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ నా అనే అండ కావాలి నాయనా అంది. వంట ఎలా ఉందో ఏమిటో, పల్లెటూరి వాళ్ళం, మోటు వంటలు తప్ప మీ బస్తీ తిళ్ళు రావు. గారెలు ఎలా ఉన్నాయి బాబు అని అడిగింది. బాగున్నాయండి అన్నాడు కృష్ణ. అయితే ఇంకో 2 వేసుకో. వద్దండి, అతని చేతులు అడ్డు పెట్టే లోపలే ఆవిడ వేసేసింది. అవి తినేసరికి భుక్తాయాసం వచ్చింది. బాప్రే, ఇట్లా తింటే ఇక నా పని అయినట్టే అనుకున్నాడు లోపల. మా రాధకి ఏదైనా నీ ఎరికలో మంచి సంబంధం ఉంటే చెబుదు. మా పిల్ల BA పాస్ అయింది, వంట శుభ్రంగా చేస్తుంది, అల్లికలు వచ్చు అంది ఆవిడ. అలాగేనండి, అమ్మాయికి ఎలాంటి వ్యక్తి కావాలో కనుక్కోండి. దాని మొహం దానికేం తెలుస్తుంది అంది ఆవిడ. అమ్మమ్మ అలా అనకండి, ఇప్పటి పిల్లలకి వారి మనసులో తెలుసుకోకుండా పెళ్లి చేస్తే ప్రమాదం. మీ రాధ మామూలు అమ్మాయి కాదని నా నమ్మకం. రాధ ఇంట్లో లేదని అతను జోరుగా నిస్సంకోచంగా మాట్లాడేస్తున్నాడు. నా మొహం, ఏ ఆడపిల్లైనా పుట్టింట్లో ఉన్నవరకే వారి ఆధిక్యత. అత్తవారింటికి వెళితే ఏ ఆడపిల్లైనా ఒకటే, భర్త చెప్పినట్లు పడి ఉండాల్సిందే. మా రాధని నువ్వు చూసావు కదా, చాలా బుద్ధిమంతురాలు. చూడడం చూశాను కానీ ఆ అమ్మాయి మనసేమిటో నాకు తెలియదుగా. మనసు తెలిసేదేముందయ్యా, వయసు వచ్చిన ప్రతి ఆడపిల్ల ఒకటే ఆలోచిస్తుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుందా అని. మీరు మీ రాధని ఎలాంటి భర్త కావాలో అడగండి. చదువు ముఖ్యమా, డబ్బు ముఖ్యమా, రూపం ప్రాధాన్యత, గుణం అవసరమా? దొరికింది సరిపెట్టుకోవాలి కానీ మనకి కావాల్సిన వ్యక్తి దొరుకుతాడా ఏమిటి? కొంతమంది అలా అని రాజీ పడగలరు, కానీ మీ రాధ రాజీ పడుతుందని నాకు నమ్మకం లేదండి. మీరు అసలు అడిగి చూడండి అన్నాడు. ఎందుకు అడగను, ఇప్పుడే అడుగుతా. రాధా, ఓ రాధా అంటూ ఆవిడ కేక పెట్టింది. రాధ పుస్తకం చేత్తో పట్టుకొని వచ్చి గది గుమ్మంలో నిలబడింది. రాధని చూడగానే కృష్ణ ఉలిక్కిపడ్డాడు. రాధ ఇంట్లోనే ఉందా? అతను నిశ్చేష్టుడైనట్టు చూశాడు. రాధని చూడగానే శాంతమ్మ గారు, విన్నావా రాధ? ఏదో చెప్పబోయింది. విన్నాను. నా పెళ్లి మాట ఎవరి దగ్గర ఎత్తవద్దని 1,00,000 సార్లు చెప్పాను నీకు, అయినా నువ్వు వినవు. నాకెవరూ సంబంధాలు చూడనవసరం లేదు, నా పెళ్ళి నేను చేసుకోగలను అనేసి గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. కృష్ణకి ఏం చెప్పాలో ఏం చెయ్యాలో తోచక గబాల్న గ్లాసు ఎత్తి మంచినీళ్లు తాగేశాడు. ఆ అమ్మాయి కాస్త కోపిష్టిదిలే నాయనా అంది ఆవిడ కూడా తెల్లబోయి, అంతలోనే తెప్పరిల్లుతూ. వానలు వచ్చాయి. ఆకాశం భూమి ఒకటే అయినట్టుగా ఒకటే దారగా కుంభవృష్టి 10 రోజులు ఎడతెరిపి లేకుండా కురిసింది. ఆ పల్లె ప్రాంతాల జనజీవితం స్తంభించిపోయినట్టుగా అయింది. వాన వెలిసింది. జనం పనిలో పడ్డారు. కొంతమంది ఇళ్ళు బాగు చేసుకుంటూ, కొంతమంది చేపలు పడుతూ, కొంతమంది పొలం వెళుతూ వాళ్ళ దినచర్యలు ప్రారంభించారు. కృష్ణ పక్క ఊరిలో కలరా ఉందని తెలిసి వాళ్ళకి వైద్యం చేసి వచ్చేసరికి ఈ ఊరిలో 3 చచ్చిపోయారు. మర్నాటికి ఇంకా వ్యాపించింది. 3వ రోజు అయ్యి 4వ రోజు వచ్చేసరికి ఊరంతా చుట్టుముట్టింది. ఏ ఇంట్లో చూసినా రోగులే. కొంతమంది గంగానమ్మ జాతర ప్రారంభించారు. ఒక ఆమెకి పూనకం వచ్చింది. కృష్ణ అక్కడికి వెళ్ళి అందరినీ చెడామడా తిట్టాడు. వాళ్ళకి వైద్యం మీద నమ్మకం లేదు, మంత్రతంత్రాల మీదనే గురి ఎక్కువ. ఒక అతను కృష్ణకి ఎదురు తిరిగాడు. మా ఊరి ఆచారాల్లో జోక్యం చేసుకోవద్దు అంటూ కళ్ళెరజేశాడు. షటప్ అని అరిచాడు కృష్ణ. మాణిక్యం, వీరయ్య ఇంకా కొంతమంది కృష్ణకి సాయం చేశారు. హాస్పిటల్ రోగులతో, మందుల కోసం వచ్చేవాళ్లతో కిటకిటలాడిపోయింది. హాస్పిటల్కి వచ్చిన జనం అత్యధికం, ఉన్న మందులు అతి స్వల్పం.
దయానిధి గారి ఇంటికి వచ్చాడు. మందులు తీసుకురావాలని, డబ్బులు కావాలని అడిగాడు. డబ్బా? అడగగానే ఇవ్వడానికి ఇదేమైనా చెట్టుకు కాసేదా? కలరా వస్తుందని డబ్బు దాచిపెట్టండి అని నువ్వేమైనా నాకు జోస్యం చెప్పావా? నా దగ్గర ఇప్పుడు లేదు అన్నాడు. మీరలా అంటే ఎలా? అవతల జనం చచ్చిపోతున్నారు అన్నాడు ఆవేశంగా. చావనీయవయ్యా, రోజుకి ఎన్ని దోమలు నల్లులు చావడం లేదు? చావు మనం ఆపగలమా? మనుషులు అంతే. పుట్టిన ప్రతి మనిషి నాశనం అవక తప్పదు. ఆయుష్ ఉన్నవాళ్ళు బ్రతుకుతారు, లేని వాళ్ళు పోతారు. నీ చేతిలోనూ నా చేతిలోనూ ఏమీ లేదు కదా అన్నాడు పేపర్ చూస్తూ. కాఫీ తాగుతూ తాపీగా ఆయన చెబుతున్న మాటలు వింటుంటే కృష్ణకి మండిపోయింది. అతను తిరిగి వచ్చేశాడు. అతని మనసులో సెగలు పొగలు విరజిమ్ముతున్నాయి. మాణిక్యాన్ని తీసుకుని వెళ్ళి అతని ద్వారా దగ్గరున్న బస్తీలో ప్రోనోటు రాసి ఒక వడ్డీ వ్యాపారి దగ్గర డబ్బు తీసుకొని మందు కొనుక్కొని వచ్చాడు. 10 రోజులు రాత్రింబవళ్ళు యుద్ధం చేస్తే గాని ఆ మహమ్మారి స్వాధీనం కాలేదు. ఈ 10 రోజులు అతను రాత్రింబవళ్ళు నిద్రాహారాలు లేకుండా శ్రమించాడు. అలసట అనేది లేకుండా, విసుగు అనేది తెలియకుండా 10 మంది బలం తనకే ఉన్నవాడిలా పనిచేశాడు. సీతాలు అతని వెంట నీడలా ఉంది. అతనికి అన్నీ అందించేది. అతను కాస్త కునుకు తీస్తే రోగులను చూసేది. ఏదైనా ప్రమాదం అనిపిస్తే అతన్ని తట్టి లేపేది. అతనికి అలసటగా కుర్చీలో కూలబడితే వేడివేడి టీ అందిస్తూ అతని ముందు ప్రత్యక్షం అయ్యేది. ఈ 10 రోజుల్లో అతని గడ్డం పెరిగింది. నిద్రలేక కళ్ళు ఎర్రబడిపోయాయి. సీతాలు కూడా అతనితో సమంగా కష్టపడింది. సీతాలు బల్ల మీద కూర్చొని నిద్రపోతుంటే దిండు తెచ్చి ఇచ్చి ఇట్లా కాసేపు పడుకో అనేవాడు. వద్దులే బాబు అనేది. ఒక్కోసారి బల్ల మీద తల కింద చేయి పెట్టుకుని ముడుచుకుని పడుకున్న సీతాలను చూస్తుంటే అతనికి అప్రయత్నంగా గుండెల నిండా జాలి నిండిపోయేది. ఎవరికీ చెందని సీతాలు, నా అనేవాళ్ళు ఎవరూ లేని ఈ అమాయకపు పిల్ల ఊరి వాళ్ళంతా నా వాళ్లే అన్నట్టు రాత్రింబవళ్ళు చాకరీ చేస్తోంది. సీతాలను ఏడిపించిన రౌడీలకు కూడా ఆ కోపం పెట్టుకోకుండా సపర్యలు చేసి వాళ్ళు సిగ్గుతో తలదించుకునేట్టు చేసింది. మర్నాడు ఉదయం అతను గడ్డం చేసుకుంటుంటే సీతాలు అతనికి వేడి నీళ్లు కాచి స్నానానికి బకెట్తో తెచ్చి అక్కడ పెట్టి వెళుతోంది. సీత అని కృష్ణ పిలిచాడు. సీతాలు వెనక్కి తిరిగింది. ఏమని పిలిచారు బాబు అంది. సీత అన్నాను. ఏం తప్ప? సీతాలు కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. చప్పున తల అడ్డంగా తిప్పేసింది. లేదు బాబు, లేదు. మా అయ్య గుర్తుకు వచ్చాడు. మా అయ్య ఒక్కడే సీత అని పిలిచేవాడు. కృష్ణ సీతాల దగ్గరకు వచ్చాడు. నువ్వు ఈ 10 రోజుల్లో ఎంత సేవ చేశావో తెలుసా? ఈ ఊరి వాళ్ళు నీకు ఎంత ఇచ్చినా రుణం తీరదు. అలా అనకండి బాబు, నాకు చేతనైంది నేను చేశాను. మీరు వాళ్ళకి వైద్యం చేస్తూ వాళ్ళని బ్రతికిస్తుంటే నేనే వాళ్ళకి ప్రాణం పోసినంతగా పొంగిపోయాను. 4 సంవత్సరాల క్రిందట మీలాంటి దేవుడే ఈ ఊరిలో ఉన్నట్టయితే మా నాయన బ్రతికి ఉండేవాడు. నేను ఇలా దిక్కులేని దాన్ని అయ్యేదాన్ని కాదు అంటుండగా సీతాలు కళ్ళ వెంట నీళ్లు కారాయి. ఇదేమిటి? పిల్లివే అయిపోయావా నువ్వు? కృష్ణ అప్రయత్నంగా సీతాలు తల మీద చేయి వేసి ఓదార్చాడు. ఊరుకో, ఊరందరికీ దేవతలా సాయం చేశావు. నీకు ఎవ్వరూ లేరు, ఇక నుంచి పొరపాటుగా కూడా అనుకోవద్దు. నేనున్నాను. నువ్వు నాకు ఇంతగా సాయపడినందుకు మా సీతకి నేనిచ్చే బహుమానం ఏమిటో తెలుసా? మంచి కుర్రాడిని చూసి తెచ్చి పెళ్లి చేస్తాను. సీతాలు కళ్ళు తుడుచుకుంటూ తలెత్తి చూసింది. మీరు ఆ పని చేయలేరులే బాబు. చేయలేనా? ఎందుకని? నాకు ఇదివరకే పెళ్ళి అయిపోయింది. నిజంగానా? అతను ఆశ్చర్యంగా ఆనందంగా అడిగాడు. అవును, ఇదిగో చూడండి. జాకెట్ లోపలికి తోసిన తాడు తీసి చూపించింది. పెళ్ళి అయితే మరి? అతను సంతోషంగా చూశాడు. నన్ను పెళ్లి చేసుకున్నవాడో బడుద్దాయి, అమ్మ చేతిలో బొమ్మ. మా అయ్య పెళ్ళి అప్పుడు 1000 రూపాయలు కట్నం ఇస్తానన్నాడు.
ఆ సమయానికి 200 కంటే ఎక్కువ ఇవ్వలేకపోయాడు. అందుకని మా అత్త నన్ను వదిలేయమంది. అంటే వదిలేశాడా? నువ్వు ఊరుకున్నావా? వెళ్ళి 4 జాడించి రాకపోయావా? నేను ఊరుకుంటానా? ఆ పని ఎప్పుడో చేశాను. ఆయన ఏమన్నాడంటే, నిన్ను కట్నం లేకుండా ఇంటికి తెస్తే మా అమ్మ కిరసనాయిలు పోసుకుని అంటించుకు చస్తానంది. నువ్వు డబ్బు తెచ్చే వరకు మన గతి ఇంతే. నాకేమో పొలం దున్నడం తప్ప ఇంకే పని రాదయ్యే అన్నాడు సీతాలు భర్త. తర్వాత కథ రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.